హలో ఆస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో బ్యాక్ టు స్టడీ హాల్. సో మేడారం జాతర వెళ్ళొచ్చిన తర్వాతకి ఇంకా స్టడీ హాల్కి అయితే వచ్చేసానమాట. సో వికెట్ చేశానని చెప్పాను కదా అక్క వాళ్ళు. సో అక్క వాళ్ళ రూమ్లో కూడా చైర్స్ వేసారనమాట కొత్తవి. ఇప్పుడు న్యూ ఆస్పిరెంట్స్ కూడా వచ్చి జాయిన్ అయిపోయారు. సో ఇందులో కూడా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, లోపలికి ఉంటుంది కదా. ఇంకా నేను మార్నింగే మోడర్న్ హిస్టరీతో స్టార్ట్ చేశాను అనమాట చదవడం. సో ఇంకా గాంధీ అనేరా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా నేను అది చదివేసి కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి వివేక్ సింగ్ కూడా చదివేసి ఇంకా లాజికల్ రీజనింగ్ కూడా చేసేసాను అనమాట ఈవినింగ్లోపు. అండ్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో ఐ డోంట్ నో వై నెగిటివ్ కమెంట్స్ ఎందుకు వస్తున్నాయో నాకు తెలియట్లేదు. అంటే నేను ఏమి చెప్తున్నాను అని చెప్పేసి, సో నేను నా జర్నీని మీతో షేర్ చేసుకుంటున్నా. నేనేం చదువుతున్నాను, ఎలా చదువుతున్నాను, నేను ఎలాంటి రిసోర్సెస్ వాడుతున్నాను, ఎక్కడ చదువుతున్నాను, ఏంటి అన్నది నేను నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. అంటే నేనేమి మీకు యూజ్ లేనిది, ఒక నెగిటివ్గా ఒక యూజ్ లేనివి ఇన్ఫర్మేషన్ మీకు ఏది ఇవ్వట్లేదు కదా. సో అందరు ఆస్పిరెంట్స్ చదివేదే, అందరు ఆస్పిరెంట్స్ కోరుకునేదే నేను మీకు అదే ఇస్తున్నాను కదా. బట్ ఐ డోంట్ నో వై నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయో నాకు అర్థం అవ్వట్లేదు. సోషల్ మీడియా ఆస్పిరెంట్ అని, ఇలా సోషల్ మీడియాలో ఉంటే నువ్వు క్లియర్ చెయ్యవు, అది ఇదని చాలా కమెంట్స్ పెడుతున్నారనమాట. సో లైవ్లో కూడా కొంతమంది యూజ్లెస్గా కమెంట్స్ చేస్తున్నారు. సో ఎందుకు ఇలాగా చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. బట్ నేను డీమోటివేట్ అవ్వను. సో నేను గివప్ ఇవ్వకుండా చదువుతూనే ఉంటా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటూనే ఉంటానన్నమాట. బట్ ఇలాగా కొంతమంది పాజిటివ్ కమెంట్స్ పెడుతున్నారు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు త్వరలో, అది ఇది అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా నేను మార్నింగ్ స్టడీ హాల్లో ఈవినింగ్ వరకు చదువుకున్నాను. బట్ అదే కొన్ని నెగిటివ్ కమెంట్స్ అన్నవి, కొన్ని నెగిటివ్ థాట్స్ అన్నవి నన్ను ఓవర్కమ్ చేస్తున్నాయి అనమాట. అంటే నేను దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నాను. ఒక 1-2 డేస్ టైం పట్టింది నాకు. బట్ స్టిల్ నాకు పాజిటివ్ కమెంట్స్ చేసిన వాళ్ళందరికీ, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటాను. నాకు తెలిసిన ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో నాకు సపోర్ట్ చేసి, నాకు సబ్స్క్రైబ్ చేసి కమెంట్స్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఈరోజు ఏం చదివారో కూడా కమెంట్ చేసేయండి. నేను ఈరోజు మోడర్న్ హిస్టరీ అండ్ వివేక్ సింగ్ అండ్ లాజికల్ రీజనింగ్ ప్రాక్టీస్ చేశాను అనమాట. సో ఇలా నా డే అన్నది స్టడీ హాల్లో ఇలా కంప్లీట్ అయింది. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్స్ ఉన్నా కూడా లైవ్ ఎప్పుడు పెట్టాలి ఏంటి అన్నది నేను ముందుగానే ఇన్ఫామ్ చేస్తాను మీ అందరికీ. సో నాకు కమెంట్స్ కూడా చేస్తున్నారు, స్టడీ ప్లాన్ గురించి చేయండి అని చెప్పేసి. అండ్ ఇంకా ఆంథ్రోపాలజీ ఆప్షనల్ గురించి చెప్పండి అని కూడా కమెంట్ చేస్తున్నారు. సో డైలీ ఒక టైంకి లైవ్ చేయమని కూడా కమెంట్స్ చేస్తున్నారు అనమాట. సో నేను దాని గురించి ప్లాన్ చేస్తాను. అండ్ ఇంకా ఇలా నా డే అనేది స్టడీ హాల్లో కంప్లీట్ అయింది. ఇంకా నేను ఇయర్ ఫోన్స్ కొనుక్కుందాం, క్లాసెస్ ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో నాకు ఈ చిన్న మొబైల్ కనిపించింది, చాలా అంటే చాలా ముద్దుగా ఉందన్నమాట. అసలు హ్యాండ్లో చూడండి అది ఎంత చిన్నగా కనిపిస్తుందో, చాలా చిన్నగా ఉంది. అసలు ఎంత క్యూట్గా అనిపించింది నాకైతే, అసలు చాలా క్యూట్గా అనిపించింది. అండ్ చిన్న ఛార్జింగ్ది అండ్ ఇంకా బ్యాటరీ అని చిన్నగా ముద్దుగా ఒక చిన్న బాక్స్లో పెట్టి ఉంచారనమాట. చాలా ముద్దుగా అనిపించింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ.